హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ మాధవ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మేము ఒక డివోషనల్ టూర్కి వెళ్తున్నాము. నాకు అది వెళ్ళడానికి అసలు ఎన్ని ఏళ్ళు పట్టిందో, ఎన్ని ఇయర్స్ పట్టిందోనండి. అదేంటంటే శ్రీరంగం అండి. నాకు చాలా ఇష్టమైన ఇది. చిన్నప్పటి నుంచి విన్నాను, శ్రీరంగం చాలా పెద్ద గుడి అని చెప్పన్నాను. బందర్లో పండరీపురం అది చూశానండి నేను. కానీ ఇప్పుడు శ్రీరంగం చూడాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. కాశీ ఒకటి, అరుణాచలం ఒకటి, శ్రీరంగం, ఇంకానేమో మంత్రాలయ రాఘవేంద్ర స్వామిది చూడాలనుకున్నాను. ఇప్పుడు అయోధ్య కూడా చూడాలనుకున్నాను. వీటన్నిటిలో అరుణాచలం ఒక్కటే నేను చూడగలిగాను ఇప్పటిదాకా. సో ఇప్పుడు శ్రీరంగం కూడా వెళ్తున్నానండి. పరమేశ్వరుడు దయ. ఏదన్నా మనం గుడికి వెళ్ళాలనుకుంటే, వాళ్ళు భగవంతుడు పిలిస్తేనే మనం ఏదైనా వెళ్ళాలనుకుంటాం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను శ్రీరంగం వెళ్దామని. సో ఇవాళకి ఇన్నేళ్ల తర్వాత మా పిల్లల్ని తీసుకుని, నేను చిన్నప్పుడుగా అనుకున్నది ఇప్పుడు నేను మా పిల్లల్ని తీసుకుని శ్రీరంగం వెళ్తున్నాను. కారులోనే బయలుదేరామండి మెడ్రాస్ నుంచి. మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ వెళ్తున్నాము. లంచ్ అయింది. సో ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది. సో స్నాక్స్ తినేసి కొద్దిగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇదిగోండి మాధవుడు, పవన్ వెళ్తున్నాడు మాధవుడి దగ్గరికి. మాధవుడుని వాళ్ళ డాడీ వెళ్తున్నారు, అక్కడ ఎంజాయ్ చేసి వస్తున్నారట. ఓకే అండి, నాకు ఇది ఎప్పటిదో కళ అండి, శ్రీరంగం వెడదామని. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఇప్పటికి పెరుమాళ్ళు పిలిచారనమాట నన్ను. సో వెళ్తున్నాను అనమాట. ఇంకా కాశీ ఒకటి, అంతరాయల రాఘవేంద్ర స్వామి గుడి, ఇంకా అయోధ్య, ఇవన్నీ కూడా చూడాలి. అరుణాచలం ఒక్కటే చూడగలిగానండి, జన్మధాన్యం. ఇవన్నీ కూడా చూడాలి అన్నమాట. ఓకేనా అండి? నేను ఎవ్రీ మూమెంట్ నేను క్యాప్చర్ చేస్తాను శ్రీరంగంలోది. వెళ్ళేటప్పుడు అక్కడ గుడిలోను అట్నుంచి అటు వీడియోస్ పెడుతుంటాను అనమాట. ఓకేనా? సో స్నాక్స్ టైం అయింది, మా వారు పిల్లలు పిలుస్తున్నారు. వెళ్ళి స్నాక్స్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. చీకటి పడే లోపల మళ్ళీ వెళ్ళిపోవాలి. సో ఓకేనండి, బాయ్. ఇది మేము మధ్యాహ్నం లంచ్ కోసం వెళ్ళిన హోటల్ అండి. హోటల్ కంటే కూడా బాగుంటుంది, ఇది సింపుల్గా ఉంది. ఇది వరకు మనకి వాహన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేనప్పుడు చాలా దూరం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కదండి. అలా ఇంటికి వచ్చినప్పుడు రాగానే రెస్ట్ తీసుకునేందుకు ఆ అరుగులు అనేవి పెట్టారనమాట. ఓల్డెన్ డేస్ కట్టడం అనమాట ఆ ఇల్లు. ఇక్కడేమో మేము లంచ్ చేస్తున్నామండి. ఇది బీన్స్ కూర, ఇదేమో క్యాబేజీ పప్పు, రసం, సాంబార్, అది పచ్చడి, అది బంతాకులంగా ఏంటంటే అది మజ్జిగ పులుసు అండి, పొట్లకాయ మజ్జిగ పులుసా, ఇది స్వీటు, ఇదేమో ఏంటది నెయ్యి, పులిహార, రైస్. ఆ హోటల్లోనేనండి ఇవన్నీ చక్కగా బొమ్మల కొలువులాగా పెట్టారు. ముచ్చటగా ఉందని చెప్పి ఫోటో తీశాను. బాగుంది కదా, బొమ్మల కొలువులాగా. ఇదేమో ఓల్డెన్ డేస్లో ఉండే ఉయ్యాల బల్ల అనేవాళ్ళండి ఇదివరకు. దీన్ని చక్కగా అలా మధ్యలో వేసుకుని ఊగుతూ ఉండేవాళ్ళు, ఉయ్యాల బల్ల. ఇదిగోండి శ్రీరంగంలోకి ఎంటర్ అయ్యాము. అది శ్రీరంగం గోపురం అనమాట. మా హోటల్కి గుడికి చాలా దగ్గరగా తీసుకున్నామండి హోటల్. ఇది మేము స్టే చేసిన హోటల్. బాగుంది, నీట్గా సౌకర్యంగా ఉంది హోటలు. గుడికి దగ్గరగా ఉందని తీసుకున్నామండి. హోటల్ అంతా ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట. ఇదేదో తెలుసా పవన్, ఇదేంటో తెలుసా? ఓల్డెన్ డేస్ హీటర్. ఇది ఇక్కడ డ్రై లీవ్స్, స్టెమ్స్ ఇందులో వేస్తారు. ఇందులో వాటర్ పోస్తారు. వేడికి ఇదంతా అయ్యి ఇలా పంపు తిప్పితే వాటర్ వచ్చేస్తుంది. బాయిలేరు అంటారు దీన్ని. ఇవ్వండి బాయిలేరు. No, don't touch.
ఇది ఓల్డెన్ డేస్లో ఫోన్ అనమాట, మా అమ్మమ్మ గారు చిన్నప్పటి ఫోన్లు అండి. ఇదేంటంటే ఇప్పట్లాగా మనం బటన్స్ ప్రెస్ చేయడం కాదు, మనం ఏ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ అన్నిసార్లు ఇలా రౌండ్ తిప్పాలన్నమాట. వాళ్ళ 2 నెంబర్ అనుకోండి, 2 టైమ్స్ ఇలా తిప్పాలి, రౌండ్ తిప్పాలి. హలో, కొత్తగా ఉందని మా పవన్ యూజ్ చూస్తున్నాడండి. చాలా పాత ఓల్డ్ టైమ్స్లో ఉన్న ఫోన్ అనమాట. ఎందుకంటే అలా రౌండ్ తిప్పాలి. ఇది శ్రీరంగంలో పొద్దున సుప్రభాత సేవ అయిపోయినాక తీయించుకున్న ఫొటోస్ అండి. అక్కడ గుళ్ళో ఎక్కడ ఫొటోస్ తీయకూడదని చెప్పి అన్నారు. అందుకని బయట మటుకు తీసుకున్నాను ఫొటోస్. ఎక్కడ కూడా ఫొటోస్ అనేవి తీయకూడదని చెప్పారు. పొద్దున 4 సుప్రభాత సేవకు వెళ్ళిపోయామండి. ఫస్ట్ ఏనుగు, ఆవు, గుర్రం ఇవి దర్శనం చేసుకున్నాక మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. అలా పెరుమాళ్ కోవిలికి వెళ్ళి వచ్చినాక పంచలింగాలు ఉంటాయండి. పంచలింగాలు జలలింగం శ్రీరంగంలో ఉందన్నమాట. దాన్ని కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చామండి. ఇది జలలింగం ఉన్న గుడిలో కోనేరు అనమాట, కావేరీ నది. ఇదేమో శ్రీరంగం గోపురం అనమాట. అన్నీ బయట గోపురాలే ఫొటోస్ తీసానండి. ఎందుకంటే లోపల ఎక్కడ ఫొటోస్ తీయకూడదని చెప్పారు. అందుకని అన్ని బయట గోపురాల మటుకు ఫొటోస్ తీసుకున్నాం. దర్శనం మటుకు చక్కగా జరిగిందండి, ప్రశాంతంగా. హోటల్లో పికాక్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ తీశాడు మా పవన్. పొద్దునే సుప్రభాత సేవకు వెళ్ళిపోతే టికెట్ తీసుకుని గుడి దాకా వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుందండి, పెద్ద గుడి కదా. దర్శనం మటుకు చక్కగా జరిగిందండి. అటు పెరుమాళ్ కోవిల్లోనూ చక్కగా జరిగింది, ఇటు శివుడి గుడిలో కూడా చక్కగా ఆనందంగా బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. ఇది బుల్లక్కాట్ అండి. మేము స్టే చేసిన హోటల్లోనే బుల్లక్కాట్ ఉందని చెప్పి పిల్లలకి తెలియదు కదా ఇలాంటివన్నీ, అందుకని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. శ్రీరంగం వెళ్ళినందుకు చక్కగా అటు పెరుమాళ్ళు ఇటు శివుడు ఇద్దరు చక్కగా దర్శనం ఇచ్చారండి, అమ్మలు ఇద్దరు.